ఇప్పటి వరకు మనం 3 జాతీయ విద్యా విధానాలు, 5 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968 చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా 1975వ సంవత్సరంలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రెండవది 1986 జాతీయ విద్యా విధానం చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 1988 ఏర్పాటైంది. ఆ తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 1980ను సమీక్షించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000ను సమీక్షించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 21వ శతాబ్దంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం అయినటువంటి ఈ యొక్క జాతీయ విద్యా విధానం 2020వ సంవత్సరంలో చేసినటువంటి సిఫారసుల అనుగుణంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2023 తయారైంది. మొత్తానికి కూడా మనం 3 జాతీయ విద్యా విధానాలు, 5 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలు లేదా జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ యొక్క విద్య అనేటువంటిది 1976వ సంవత్సరం తర్వాత ఉమ్మడి జాబితాలోకి రావడం జరిగింది. 1976కు ముందు విద్య అనేటువంటిది రాష్ట్రాల జాబితాలో ఉండేది. సో ఆ విద్యకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా 1976కు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకునేవి. అయినప్పటికీ కూడా 1976కు ముందు ఒక జాతీయ విద్యా విధానం, ఒక జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని ఏర్పాటు చేసింది. అదే జాతీయ విద్యా విధానం 1968, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 1975 అని చెప్పవచ్చు. అయితే 1976కు ముందు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్రాలకు సంబంధించి విద్యకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చేది. ఎప్పుడైతే ఇది 1976వ సంవత్సరంలో ఉమ్మడి జాబితాలోకి వచ్చిందో అప్పుడు విద్యకు సంబంధించినటువంటి నిర్ణయాలు, విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం, దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది.